కాలంలో మంచినీటి ఎద్దడి నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, మంచినీటి ఎద్దడి నివారణ చేపడుతూ ఎక్కడ కూడా మంచినీటి ఎద్దడి రావద్దు, ఎక్కడ కూడా ప్రజలు మంచినీళ్ళకు సంబంధించి ఎవరు కూడా బాధపడవద్దని అలర్ట్గా ఉండడానికి, మీరు అప్రమత్తంగా ఉండడానికి, ప్రజలకు అందుబాటులో ఉండడానికి ఈరోజు సింగిల్ ఏజెండా మనం మంచినీటి ఎద్దడి నివారణ చర్యలు చేపట్టడానికి ఎండాకాలం నుంచి ప్రజలు మనం ఏ రకంగా బయటపడేయాలో, ఏ రకంగా సన్నద్ధంగా ఉండాలి, దాని మీద మనం ప్రత్యేకంగా ఇప్పుడు గ్రామ పంచాయతీ సెక్రటరీసు, అదేవిధంగా మన స్పెషల్ ఆఫీసర్ ఏడీఏ తాతారావు గారు, మన ఎంపీడీఓ గారు, ఇంకా దీనికి సంబంధించి కరెంటు డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు, ఇంట్రా, గ్రిడ్, తర్వాత ఇంకా దీనికి అనుబంధంగా ఉన్నటువంటి వాళ్ళని పిలవడం జరిగింది. మీరు చెప్పేటప్పుడు కూడా చక్కగా సమాధానం చెప్పండి. ఈ పెనుపాక మండలంలో ఎక్కడ కూడా మీ పంచాయతీలు ఏమేమి ఉన్నాయి, ఏమి పనిచేస్తున్నాయి, డ్రింకింగ్ వాటర్కి సంబంధించి టోటల్గా చెప్పండి. సెక్రటరీస్ మాట్లాడేటప్పుడు పంచాయతీలో ఉన్న కుటుంబాలు, ఆ కుటుంబాల్లో ఇంట్రా ద్వారా ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఎన్ని కుటుంబాలకు మీరు కనెక్షన్ ఇచ్చినారు, ఇవ్వకపోతే దానికి ప్రత్యామ్నాయం ఏమి ఆలోచించారు, ఎన్ని హ్యాండ్ బోర్స్ ఉన్నాయి, ఎన్ని ఓహెచ్ఎస్ఆర్ ఉన్నాయి, ఎన్ని డైరెక్ట్ పంపింగ్ ఉన్నాయి, సింగిల్ ఫేస్ మీద నడిచేటి ఎన్ని మోటార్లు, 3 ఫేస్ మీద ఎన్ని నడుస్తూ ఉన్నాయి, వాటికి సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వండి, వాస్తవాలు చెప్పండి. మనం ఇక్కడ కూర్చున్నది ఈ మండలంలో ఉన్నటువంటి ప్రజలకు ఈ ఎండాకాలంలో కూడా ప్రత్యామ్నాయ మార్గాలు ఎట్లా చేస్తే బెటరు, ఏదైనా గ్యాప్స్ ఉంటే ఇప్పుడు టెంపరవరీ కార్యక్రమాలే చేయాలి. మనం టెంపరవరీగా మనకు ఉన్నదాన్ని సరి చేసుకుంటూ ముందుకెళ్తూ నీళ్ళు ఇవ్వాలి. వెంటనే ఓహెచ్ఎస్ఆర్ అనేవి రావు. అవన్నీ కూడా నేను మార్చి 10వ తారీఖున పెనుపాక నియోజకవర్గ స్థాయి అధికారులందరితో ఈ మంచినీటి ఎద్దడి మీద రివ్యూ మీటింగ్ పెట్టాను. ఏ మండలంలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎంపీడీఓస్, ఎంపీఓస్, గ్రిడ్ వాళ్ళు, ఇంట్రా వాళ్ళు, దానికి సంబంధించినటువంటి ఎంపీఓస్, స్పెషల్ ఆఫీసర్స్ చెప్పాను. నేను మండలాల్లో ఉన్నటువంటి ఏం ప్రాబ్లమ్స్ దాని మీద వెంటనే తెల్లారేలోగా నాకు దేనికంత ఖర్చు అవుద్ది ఆ వివరాలు కూడా ఏమని చెప్పినాను. నేను ఆ వివరాలు ఇచ్చినారు. మొన్న నేను హైదరాబాద్లో కూడా మనకు యాండ్ ఏదైతే ఉందో హ్యాండ్ పంప్ స్పేర్స్కి సంబంధించినటువంటి అందుబాటులో హ్యాండ్ పంప్ స్పేర్స్ ఉండాలి. ప్లస్సింగ్ బోర్వెల్ ఏవైతే ఉన్నాయో ప్లస్సింగ్ బోర్వెల్కి సంబంధించి సింగిల్ బేస్ మోటార్కి సంబంధించిన స్పేర్స్ కానీ, 3 బేస్ మోటార్కి సంబంధించినటువంటి స్పేర్స్ కానీ, లూయిస్ వాల్యూస్ సంబంధించి సంబంధించి టెంపరవరీ మనం డబ్బులు కేటాయిస్తే ఈ ఎండాకాలం ఏ రకంగా బయటపడతామో వాటికి సంబంధించి కూడా మొత్తం నివేదిక తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ప్రభుత్వం వెంటనే మన జిల్లా కలెక్టర్ గారికి ఎండాకాలం నీటి ఎద్దడి నుంచి బయటపడడానికి ఈ నివేదికల ఆధారంగా కావాల్సినంత డబ్బు గవర్నమెంట్ కలెక్టర్లకు ఇచ్చింది. అవసరమైతే నా నిధుల నుంచి కూడా నాకు ఎప్పుడు కూడా మీరు కోఆర్డినేషన్ ఉండాలి, కావాలంటే నా నిధుల నుంచి కూడా నేను ఇస్తాను. పంచాయతీ లెవెల్ ఉంటే మీరు కూడా చిన్న మీరు పెట్టండి, దానికి డబ్బులు ఇప్పించే బాధ్యత నాది, గవర్నమెంట్ ద్వారా నాది రెస్పాన్సిబిలిటీ. చిన్నవి పెద్ద కాదు, చిన్నవి మీరు వెసులుబాటు ఉన్న కాడ మీరు పెట్టండి, లేకపోతే ఏం చేయాలనేది ఆలోచిద్దాం, అట్లా కోఆర్డినేట్ చేసుకుందాం. మా దగ్గర నుంచి మొదలుకొని మండల టీము, గ్రామ పంచాయతీ సెక్రటరీ వరకు టీం వర్క్ చేయాలి, అందుబాటులో ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. ఈ వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి మనకు పంచాయతీలలో, ఆ వాటర్ ట్యాంక్స్ కూడా అందుబాటులో పెట్టుకోవాలి. రిపేర్ కానీ రిపేర్ చేసి పెట్టుకోవాలి, డ్రైవర్స్ని పెట్టుకోవాలి, అడిషనల్ సిబ్బంది ఈ టెంపరవరీ 2 నెలల వరకు అడిషనల్ సిబ్బందిని, మెకానిక్స్ ఏదైనా రిపేర్ వచ్చినా, ఇంకేదన్నా లీకేజ్ అయినా, మోటార్ ఏదైనా రిపేర్ వచ్చినా దాన్ని ఎవరైతే స్కిల్ డెవలప్మెంట్ దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే వాళ్ళు మనం ఎంగేజ్ చేసుకోవడమా లేకపోతే ఎట్లా అనేది మీరు దాన్ని
ఈ 2 నెలల వరకు అయితే మనం పెట్టుకోవాలి. దానికి కూడా మీరు ప్రిపరేషన్ అవ్వాలి. మన మండలం ఈ ఎండాకాలం నుంచి పూర్తిగా బయటపడిందని 100% బయటపడ్డది. నీటి ఎద్దడి ఎక్కడ రాలేదు. అధికారులందరూ కూడా బాగా పనిచేస్తున్నారు. ప్రభుత్వం కూడా బాగా పనిచేస్తుందనే మెసేజ్ వెళ్ళాలి. మనం ఒరిజినాలిటీగా నీళ్ళు ఇవ్వాలి. నీళ్ళు అనేది చాలా కీలకమైనటువంటి పని. అందరూ బాధ్యత, మీ అందరూ బాధ్యత. వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ పంచాయతీలో పనిచేస్తూనే ఏమైనా ప్రాబ్లం వచ్చినా కానీ దానికి పరిష్కారం అవుతుంది. డబ్బుల విషయంలో ఎక్కడ మీరు ఏమి ఇది కాకండి. ఎన్ని డబ్బులు అంటే అన్ని డబ్బులు మీ పంచాయతీల్లో మీ దగ్గర ఉండి పెట్టండి. లేదా ఎంపీడీఓ గారితో కోఆర్డినేట్ చేసుకోండి. నాకు చెప్తారు, నా నియోజకవర్గ నిధులు కలెక్టర్ గారి దగ్గర స్పెషల్ ఫండ్ గవర్నమెంట్ ఇచ్చింది. ముఖ్యమంత్రి గారు అన్ని జిల్లా కలెక్టర్లకు ఇచ్చినారు, మన కలెక్టర్ గారు ఇచ్చారు. ఇప్పటికే మనకు డిఎంఎఫ్లో మనకు 13.3 lakhs మన కలెక్టర్ గారు ఇచ్చినారు. దేనికంటే ఉన్న రిపోర్ట్, మీరు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఎంపీడీఓ గారు పైకి పంపించినారు, నాకు ఇచ్చినారు. దాని ప్రకారము 13.3 lakhs కూడా ఇప్పుడు రెడీగా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ రకంగా నిర్లక్ష్యం లేకుండా మీరు ఎక్కడ కూడా ప్రజలకు మనం నీళ్ళు ఇవ్వాలి. ప్రతి కుటుంబం, మా సొంత కుటుంబం, మన ఇంట్లో నీళ్ళు లేకపోతే మనం ఉండలేము కదా. మనం ఎట్లయితే మనం జాగ్రత్తలు తీసుకుంటాం, నీళ్ళు సడన్గా లేకపోతే ప్రత్యామ్నాయం ఏం చేస్తాం మనకు తెలుసు. మీరు చదువుకున్న వాళ్ళు ఫీల్డ్ మీద తిరుగుతూ ఉన్నారు. మీ పంచాయతీల గురించి నాకంటే ఎక్కువ మీకు బాగా తెలిసి ఎక్స్పీరియన్స్ ఉంది. ఎక్కడ నీళ్లు పోతున్నాయో, ఎక్కడ నీళ్లు పోవట్లేదో ఇవన్నీ కూడా మీకే బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి, మీకే బాగా తెలుస్తుంది కాబట్టి గ్రౌండ్ లెవెల్లో మీరు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే మేము ఏదైనా చేయగలుగుతాం. కాబట్టి అక్కడ ఆ రకంగా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 2 నెలలు చాలా ఇంపార్టెంట్ మనందరికీ, మీకు కూడా. మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే నీటి ఎద్దడి నివారణ మనం అంత తొందరగా పరిష్కారం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మంచినీళ్ళకు సంబంధించి ఏ గ్రామంలో కానీ ఏ కుటుంబం కానీ ఇబ్బంది పడవద్దు, బాధపడద్దు. దానికి ప్రత్యామ్నాయ చర్యలన్నీ అందుబాటులో పెట్టుకోవాలి. మీరు అలర్ట్గా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. నీటి ఎద్దడి నివారణ అనేది రాకుండా కాపాడాలి. అన్ని రకాల ఏర్పాట్లు మీరు అందుబాటులో పెట్టుకోవాలి. గతంలో కూడా అనుభవాలు ఉన్నాయి. ఆ రకంగా ముందుకెళ్ళడానికి సమావేశం ఏర్పాటు చేసినాం. ఆ రకంగా ఈ సమావేశం యొక్క రివ్యూ ఏదైతే పెడుతున్నామో దీని యొక్క ఫలితాలు, దీని యొక్క రివ్యూ సమీక్ష గ్యాప్స్ అని కూడా సరి చేసుకొని ప్రజలకు ఈ మంచినీళ్ళు అనేది ఈ ఎండాకాలంలో మనం పూర్తిగా ఇవ్వాలని ఈ సందర్భాన్ని తెలియజేస్తూ, పంచాయతీల వైజ్గా మీరు మాట్లాడుతూ ఏదో 4 మాటలు చెప్పి పోవడానికి రాలేదు. నేను ఎంత టైం అయినా కానీ పంచాయతీ వైజ్గా సెక్రటరీ రిపోర్ట్స్ కూడా తీసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. ఏ టైం అయినా కానీ ప్రజల కంటే మనకి ఎక్కువ పెద్ద సమస్య ఏముండదు. ప్రజలందరినీ మంచిగా చూడాల్సిన, కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది, మీ మీద ఉంది. కాబట్టి ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి మన బాధ్యత. మీరు కానీ ఇక్కడ మీరంతా కూడా నెల నెల మనం గౌరవవేతన జీతం తీసుకుంటాము. ప్రజలు ఇస్తా ఉన్నారు. ప్రజాస్వామ్య దేశం, ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. ప్రజాస్వామ్యం అంటే, రాజ్యాంగం అంటే ప్రజలు రచించుకున్నదే రాజ్యాంగం. ప్రజాస్వామ్య దేశం, ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలు. కాబట్టి వాళ్ళ కోసం మనం సర్వం చేయాలి. మీరందరూ కూడా 23 పంచాయతీల్లో గ్రామ పంచాయతీ సెక్రటరీ చేస్తూ ఉన్నారు. అందులో ఏజెన్సీ ప్రాంతం పెనుపాకలో ఇక్కడ ప్రజలకు సేవ చేయడం మీరు అదృష్టంగా భావించాలి. మీరందరూ ఆడుతూ పాడుతూ హ్యాపీగా చేయాలి. మీరు జీతం కోసం చేసినట్టు ఉండొద్దు. సోషల్ సర్వీస్, సామాజిక స్పృహ, ఇది నా సొంత పని అనే భావంలో చేయాలి. మీరు ఎట్లా అదే పనులు చేస్తూ ఉన్నారు కాబట్టి దాన్ని చేసేంతవరకు హ్యాపీగా చేయాలి. ఈ 2 నెలలు కూడా మళ్ళీ మీకు నీళ్ళు అడగారు. వర్షాకాలం వస్తుంది. మంచిగా చేయండి, మంచి పేరు తెచ్చుకోండి. ఎవరైనా సరి చేయని వాళ్ళని సరి చేసుకోండి. ఈ 2 నెలలు అయితే స్ట్రాంగ్గా మీరు పనిచేయాల్సిందే. తర్వాత ఈ వర్షాకాలంలో పడితే ఏముంది, నీళ్ళ సమస్య ఉండదు. హ్యాపీగా కాస్త మీరు రిలాక్స్ అవ్వచ్చు మీరు. కాబట్టి మనందరి బాధ్యత కాబట్టి దాన్ని మనం తప్పనిసరిగా ప్రజలకు ఆ రకమైన సేవ అందించాలని ఈ ఎండాకాలం నేను కోరుతూ, ఫస్ట్గా బయ్యారం గ్రామ పంచాయతీ సెక్రటరీ